వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదికను వీక్షిస్తున్న నా కుల బంధువులందరికీ, కోట్ల పుష్పలత ముదిరాజ్ శ్రీ చండీ మత్స్యకార సంఘం అధ్యక్షురాలుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి మనం ముందుగా ఈరోజు ఇక్కడ సమావేశం జరుపుకోవడానికి కారణం మన పరిగి శాసనసభ్యులైనటువంటి రామ్మోహన్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి. మరి ఇదే 6 నెలల క్రితం మనము ఒక సభ ఏర్పరచుకోవడం జరిగింది. మరి అందుకు ఎంతో కృషి చేసిన మన డాక్టర్ జగన్మోహన్ అన్న గారు, హనుమంత్ అన్న గారు, రామస్వామి అన్న గారు, గోవర్ధన్ గారు, ముకుందమన్న గారు, ఇలా చాలామంది పెద్దల సమక్షంలో వాళ్ళ యొక్క వ్యూహాత్మకమైన సభను ఏర్పాటు చేసి అన్నగారిని పిలిచి మరి మనకు ఒక ముద్రా సంఘం అనేది లేదు ఇంత పెద్ద పరిగి నియోజకవర్గంలో, కాబట్టి మాకు ఒక ముద్రా సంఘం కావాలని విన్నవించుకోవడం జరిగింది. ఆ సభలో వాకిట్ శ్రీయర్ అన్న గారు కూడా వచ్చారు, మన బాబన్న గారు వచ్చారు, జగన్మోహన్ అన్న గారు వచ్చారు. అందరి సమక్షంలో మన శాసనసభ్యులైనటువంటి రామ్మోహన్ అన్న గారు ఒక వాగ్దానం చేశారు, మీకు తప్పకుండా సంఘం ఇస్తాను, అలాగే నా చేతుల మీదుగానే అది ఫౌండేషన్ వేస్తానని మరి ఆ రోజు వాగ్దానం చేశారు. ఈరోజు ఆ వాగ్దానాన్ని మరి వారి చేతల్లో చూపించారు. అందుకు మా ప్రతి ఒక్క ముదిరాజ్ కుల బంధువులందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ సభ నిర్వహిస్తున్న వారికి కూడా మనం ఆదర్శంగా తీసుకొని మన చిరకాల వాంఛ అయినటువంటి బీసీఏ, ఒక బీసీఏ లేక మరి ఈరోజు ఎంతోమంది మొన్న అచ్చంపేట నుండి ఫోన్ చేశారు, ఒక డాక్టర్ సీట్ మేము కోల్పోయాం మాకు రిజర్వేషన్ లేక అనేసి. ఇలా ప్రతి ఒక్క కుల బంధువులు కూడా మనకు ఒక ఉద్యోగం లేదు, విద్యాపరంగా రాజకీయ పరంగా అన్నింటిలో వెనుకబాటుతనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా 78 సంవత్సరాలు అయిపోయింది మనకు స్వతంత్రం వచ్చి, ముదిరాజులు కేవలం బానిస బతుకులే బతుకుతున్నాం. కాబట్టి మనం అందరం కూడా మేల్కొని ఈ యొక్క పరిగి నియోజకవర్గ సభ్యులైనటువంటి ముదిరాజ్ సభ్యులను ఆదర్శంగా తీసుకొని మనం బీసీఏను సాధించుకోవడానికి ప్రతి ఒక్క సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా మనం ఏకమై పోరాటం చేసి ఈ యొక్క బీసీఏను సాధించుకోవాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి ప్రతి ఒక్క కుల బంధువులకి. అలాగే మన 2వ సీఎం అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారికి మాదొక విన్నపం, మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అలాగే కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిన విధంగా వెంటనే ముదిరాజులకు మీరు బీసీఏని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. మరి మీరు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఇది ఒక ముదిరాజులు పెట్టిన భిక్ష కేసీఆర్ గారికి. ఈ ముదిరాజులు పెట్టినటువంటి భిక్ష వల్ల మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారని మరి ఎన్నో సందర్భాలలో చెప్పారు. అలాగే చాలామంది కూడా ఇప్పుడు చెప్తున్నారు ఒక ముదిరాజులు అతిపెద్ద సంఖ్య అనేసి చెప్తున్నారు. మరి జనగణనలో కూడా మనకు 50 లక్షలు ఉన్న జనాభాను తగ్గించి 26 లక్షలు చూపించడం జరిగింది. అది కరెక్ట్ కాదని ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. మేము కోరుకునేది ఒకటే, మేమంతా మాకంతా అన్న విధంగా మాకు బీసీఐని వెంటనే ఇంప్లిమెంట్ చేసి మరి 80,000 జాబులు కూడా ఇప్పుడు రాలేకపోయా, ఒక్కటి కూడా మన ముదిరాజు కొట్టలేకపోయారు కేవలం రిజర్వేషన్ లేకపోవడం వల్ల. మరి ఇంకా కూడా ఇప్పుడు నోటిఫికేషన్ పడేది ఉంది, అందులో కూడా మన ముదిరాజు బిడ్డలకు జాబులు రావాలంటే ముందుగా మనం బీసీఐని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అలాగే స్థానిక ఎన్నికల కన్నా ముందే మాకు ఈ యొక్క రిజర్వేషన్ ప్రకటించాలని మేము ముదిరాజుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ స్థానిక ఎలక్షన్లో ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డలారా, మా దగ్గర డబ్బు లేదన్నా, మా దగ్గర అది లేదన్నా, ధైర్యం లేదన్నా, మీరు వెనుకబాటు గురి కావద్దు, ఒక ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ప్రతి ఒక్క దాంట్లో ముదిరాజులు ముందుకు రండి, పాల్గొనండి. కేవలం మనం ఏది గెలవాలన్నా, ఒక ఎమ్మెల్యే నుండి వార్డు మెంబర్ గెలవాలన్నా మనకు కావాల్సింది ఒక ఓటు అనే వజ్రాయుధమే, డబ్బు కాదు. డబ్బు ఇస్తేనే వేస్తారనేది మనకు ఒక నల్గొండలో రుజువైంది. అక్కడ 1 రూపాయి కూడా పెట్టకుండా ఒక ముదిరాజు బిడ్డ మరి సర్పంచ్గా గెలవడం జరిగింది. కొన్ని లక్షలు పెట్టుకున్న వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ముదిరాజు బిడ్డలారా, ఎక్కడ మన బిడ్డ నిలబడ్డా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మన జాతి వెనకబాటుతనానికి రాజకీయ పరంగా ఎప్పుడైతే వెనకబడిపోతుందో ఆ కులము కనుమరిగిపోతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డల యొక్క బాధ్యతగా స్వీకరించి ఎక్కడ మన శత్రువైనా సరే ఒక ముదిరాజు బిడ్డ నిలబడ్డారంటే మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఈ బహుజనులంతా ఏకమై బహుజన రాజ్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి బహుజనులు ఓట్లు వేస్తున్నారు కానీ బహుజనుల రాజ్యం మాత్రం రాలేకపోతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ బానిసలాగా ఉన్నారు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డలు బహుజన బిడ్డలు అందరూ కూడా ఒక
ఒకరికి ఒకరు అన్నట్టుగా మరి ఎక్కడైతే అధిక సంఖ్యలో ఏ కులం అయితే ఉంటుందో ఆ కులానికి మనం అందరం సపోర్ట్ చేద్దాం. మరి మన కులం ఎక్కడైతే అధిక సంఖ్యలో ఉంటుందో వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం గెలుస్తాం. ఇదే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పోరాడితే మనం సాధించుకోలేనిది ఏది ఉండదనేసి మరి ఇక్కడ మరి ఒక్కసారి మన ముదిరాజ్ బిడ్డలు ఇక్కడ నిరూపించుకోవడం జరిగింది. 1 ఎకరా పొలం కూడా 1 ఎకరా ముదిరాజ్ సంఘానికి కేటాయించుకోవడం జరిగింది. మరి వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మనం బీసీఏ గురించి పోరాటం చేసి మన యొక్క చిరకాల వాంఛ అయినటువంటి బీసీఏని సాధించుకోవాలి. దానివల్లనే మనకు ఉద్యోగాలు, ఉపాధి, రాజ్యాధికారం కూడా అటు సైడ్ మనం వెళ్ళడానికి సాధించుకోవడానికి వీలుంటుందని మరి ఒక్కసారి సభ నిర్వహించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ఆయన కూడా మాట్లాడుతూ తీసుకున్నాం కవర్ అవుతాం.